కడపలో ఈ నెల 27 నుంచి జరగనున్న మహానాడుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి నేతలు, కార్యకర్తలు భారీగా హాజరవుతూ ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హోంశాఖ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. కడప జిల్లా ఎస్పీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వీఐపీలకు వారు బస చేసే ప్రాంతాలకు పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అలాగే 18 ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య రాకుండా వ్యూహాత్మకంగా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు ఎస్పీ. కడప అవుట్స్కట్స్లో ఉన్నటువంటి మహానాడు ప్రాంగణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి టోటల్గా 25 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రాఫిక్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా క్రౌడ్ కంట్రోలు, పార్కింగ్ ప్లేసెస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి దీన్ని ఎలాంటి సామాన్యమైనటువంటి కార్యకర్తల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు, అదేవిధంగా వీఐపీలకు భద్రతాపరంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండాను, అదేవిధంగా భద్రతా దృష్ట్యా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడతాం ఉన్నాము. 15 ప్లేసెస్లో చెక్ పోస్టులు పెట్టాలనేసి ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఫైనలైజ్ అవ్వాల్సి ఉంది. అదేవిధంగా మనకి ఏరియా డామినేషన్ పార్టీలని కూడా పెడతా ఉన్నాము. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ, ఎయిర్పోర్ట్ ఏరియాలోను, వీఐపీ బస చేసే ప్రాంతాల్లోనూ కూమింగ్ ఏర్పాట్లను కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహానాడు ప్రాంగణానికి ఎంటర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్కరూ డిఎఫ్ఎండి, హెచ్హెచ్ఎండిలో చెక్ అయిన తర్వాతనే లోపలికి వచ్చే విధంగా 200 ఎంట్రీ పాయింట్స్లో 200 డిఎఫ్ఎండీలతో ఎంట్రీ పాయింట్స్లో భద్రతను పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఫ్రిస్కింగ్ పార్టీలు ఉంటాయి. అదేవిధంగా నైట్ పెట్రోలింగ్ పార్టీలు, నైట్ బీట్లను ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. వీఐపీలు బస చేసే ప్రాంతాల్లో ఆర్ముడ్ గార్డ్స్తో కూడా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాంటి ఆ విషయంలోనే కాకుండా ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వీవీఐపీలకు ప్రోగ్రామ్కి కావచ్చు, లేకపోతే సామాన్యమైనటువంటి ప్రజలకు కావచ్చు, ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాము. కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. 150 నుంచి 200 సీసీ కెమెరాలతో డీజీపీ గారి యొక్క పర్యవేక్షణలో స్పెషల్ డ్రోన్ సర్వేలెన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా ఎక్కడ 5-6 జిల్లాల చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి బస్సుల్ని కూడా దాదాపు 40-50 కిలోమీటర్ల ముందు నుంచే పర్యవేక్షించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఐజీ ర్యాంక్ అధికారి ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఈ బందోబస్తు మొత్తంగా డిఐజీ కోయా ప్రవీణ్ సార్ కూడా ప్రతిరోజు దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు, బందోబస్తు పటిష్టంగా ఉండడం గురించి.